హలో అండి, అందరూ బాగున్నారా? గుడ్ మార్నింగ్ అండి. నేను ఈరోజు కర్జకాయలు ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. ఈ కర్జకాయలలో కొన్ని గోధుమ పిండి, మైదాపిండి, ఇలా మైదాపిండి కొంచెము. ఇప్పుడు అందరూ గోధుమ పిండి మైదాపిండి తినొద్దు అంటున్నారు కాబట్టి కొంచెం వేస్తున్నా. గోధుమ పిండి కిలో తక్కువ, కొంచెం మనం పిండి ఎక్కువ పెట్టినా కొంచెం మిగిలితే మళ్ళీ వేరే ఏమైనా వేసుకోవచ్చు. అది కలుపుకొని పెట్టుకోవాలి. మంచిగా కొంచెం ఆయిల్ వేసి నీళ్ళు పోసి కలిపి పిండి మన గోధుమ పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి. నేను పల్లీలు అన్నీ వేయించి పెట్టిన, ఇవి మళ్ళీ పొట్టు తీసి చెరగాలి. నువ్వులు వేయించి పెట్టుకున్న, పల్లీలు, పుట్నాల పప్పులు, బెల్లం కిలో చేయాలనుకుంటున్నా, అందుకు బెల్లం కిలో తీసుకున్నా. ఇవన్నిటికీ పిండి సరిపోతుంది. సరిపోకపోతే మనం మళ్ళీ కలుపుకోవచ్చు, సరిపోతే చేసుకోవచ్చు. ఈ పల్లీలు శుభ్రం చేసుకున్న, పొట్టు మొత్తం తీసిన ఈ పల్లీలు, ఈ పుట్నాల పప్పు, ఈ నువ్వులు ఈ మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి. గ్రైండర్ చేసుకున్న తర్వాత ఈ బెల్లం దీంట్లోనే చిన్న చిన్న చేసి ఇది కూడా పొడిగా చేసి గ్రైండర్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ గ్రైండర్ చేస్తున్నా నేను. నువ్వులు వేస్తున్నా. ఇవన్నీ బెల్లం ఇలా దంచుకోవాలి. బెల్లం కిలోకు కిలో తీసుకున్నా, ఇలా దంచుకొని పెట్టుకోవాలి. ఇలా పల్లీల పొడి, నువ్వుల పొడి, ఈ పొడితోటి దాంట్లో బెల్లం కలిపి గ్రైండర్కి ఇవ్వాలి. ఈ బెల్లం కలిపిన తర్వాత గ్రైండర్కి వేసుకుంటే మొత్తం మిక్స్ అవుతుంది, మంచిగా కలుస్తుంది. వీడియో ఇలా గ్రైండర్కి ఈ పల్లీల పొడి, నువ్వుల పొడి, కొబ్బరి, యాలకుల పొడి అన్నీ కలిపి, ఇలా బెల్లము కరగదు కాబట్టి ఇలా గ్రైండర్కి వేసుకుంటేనే మంచిగా కలుస్తుంది. ఇట్లా గ్రైండర్కి వేసుకోవాలి, మిక్సీ చేసుకోవాలి మెత్తగా. ఈ పూర్ణము ఇలా మంచిగా చేసుకున్న తర్వాత ఈ గోధుమ పిండి, మైదాపిండి సమానం చేసి కలిపిన. గోధుమ పిండి ఎక్కువ తినొద్దని చెప్తుంది కాబట్టి గోధుమ పిండి కూడా కలిపి చేసుకుంటున్నాము. ఇలా చేసుకుంటున్నాము. ఈ పిండి ఇలా దీంట్లో ఈ కజ్జకాయలలో ఈ బియ్యం, పల్లీలు, నువ్వులు, బెల్లము, కొబ్బరి, పుట్నాల పప్పు ఇవన్నీ వేయడం వల్ల గర్భిణీ స్త్రీలకి రక్తహీనత ఉంటే గర్భిణీ స్త్రీలకి మంచిది. కిషోర బాలికలు అంటారు, 11 నుంచి 18 సంవత్సరాలకి, వాళ్ళకు కూడా రక్తహీనత ఉన్న రక్తం మంచిగా వస్తుంది. ఈ కిషోర బాలికలకి ఇదిగే పిల్లలు కాబట్టి, యుక్త వయస్సు పిల్లలు కాబట్టి బాలికలకి ఇవి తినిపించడం వల్ల చాలా రుచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి కాబట్టి నేను ఇలా అందరు చేసుకోవాలని నేను చూపిస్తున్నాను. ఎక్కువ శ్రీమంతంలో ఇలా కజ్జకాయలు చేసి పెట్టి తినమని చెప్తారు. శ్రీమంతంలో వండిస్తారు, వండించి వాళ్ళనే తినమని చెప్తారు, గర్భిణీ స్త్రీలనే తినమని చెప్తారు. చాలా బలము. గర్భిణీ స్త్రీలు తిన్నట్లయితే పుట్టబోయే బిడ్డ చాలా బలంగా ఉంటారు. 3 కిలోల బరువుతో పుడతారు కాబట్టి వండించేప్పుడు ఇవన్నీ పల్లీలు, నువ్వులు ఇవన్నీ కలిపిన ఫుడ్ ఆచారం, అలా తినాలని చెప్పి పాత వాళ్ళంతా, ఇంతకుముందు వాళ్ళ జనరేషన్ వాళ్ళు ఇలానే చేసి పెట్టేవారు. ఇప్పుడు కజ్జకాయలు అంటే ఏందో అని పాత వంటకం అని అంటున్నారు. అందరు కొన్ని లడ్డూలు, బాదుషాలు అవి తెచ్చి వండిస్తున్నారు. కానీ కజ్జకాయలు తినడం వల్ల చాలా రక్తం వస్తుంది, బలం వస్తుంది కాబట్టి అందరూ చేసుకోవాలి. ఇలా చేసేది ఒక్కటి చేస్తాను. ఇలా స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి ఇలా బాగా ఎర్ర కాల్చుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసి ఇలా మంచిగా ఇక్కడ ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్క ఇలా మార్చుకుంటూ కాల్చుకోవాలి.
కర్జకాయలు ఇలా కాల్చుకున్నా, ఇలా మంచిగా కాలినవి గులాబీ కలర్గా. ఈ వీడియో మీకు కర్జకాయలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.